ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సామాఖ్య ఆధ్వర్యంలో హిందూ కాలేజ్ ఫార్మసీలో మెగా జాబ్ మేళకి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రాష్ట్ర అధ్యక్షులు కోనూరి సతీష్ శర్మ మాట్లాడుతూ డిసెంబర్ 13వ తేదీన గుంటూరు అమరావతి రోడ్లోని హిందూ కళాశాల ఆఫ్ ఫార్మసీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. 10వ తరగతి ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు. ఈ మెగా జాబ్ మేళా 50 కంపెనీలు పాల్గొంటాయని, 1000కి పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉండే బ్రాహ్మణ నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఏదైతే 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయసులోపు ఉన్న వారికి ఈ యొక్క జాబ్ మేళాలో ఐటీ రంగం, నాన్ ఐటీ రంగం, బ్యాంకింగ్, ఫైనాన్స్, అలానే అసెంబుల్ అండ్ మెయింటెనెన్స్, ఇటువంటి ఫార్మా సెక్టార్స్ దాదాపుగా 60 నుంచి 70 కంపెనీలు, 1200 పైచిలుపు ఉద్యోగాలని నిరుద్యోగ బ్రాహ్మణ యువతకు అందించాలనే లక్ష్యంతో ఈ యొక్క మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో దాంట్లో ఎవరైతే ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకుంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ నవంబర్ 22 తారీఖు వరకు ఈ యొక్క ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అదేనే బ్రాహ్మిన్స్ కాని వాళ్ళకి, అంటే నాన్ బ్రాహ్మిన్కి నవంబర్ 22 నుంచి వాళ్ళకి సపరేట్గా ఒక 25% రిజర్వేషన్ని రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అవకాశాన్ని కల్పించింది. ఎందుకంటే సమాజ హితం, పురహితం కోరేటువంటి ఈ బ్రాహ్మణ జాతి ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికే కాదు, ఇతర సామాజిక వర్గాల అభివృద్ధిని, వాళ్ళ ఉద్యోగాలను కూడా ఈ యొక్క సేవా సమితి చూస్తున్నది కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య జనరల్ సెక్రటరీ డిసెంబర్ 13వ తారీఖున జరిగే మెగా జాబ్ మేళాలో ఆ రోజే ఇంటర్వ్యూలు జరిగి ఆ రోజు సాయంత్రమే అందరికీ వాళ్లకు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ అపాయింట్మెంట్ లెటర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రజాప్రతినిధుల ద్వారా ఆ రోజు అపాయింట్మెంట్ లెటర్లు మా మంత్రుల ద్వారా మేము ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఆ రోజు 3500 మంది పైనే అప్లికేషన్స్ వస్తాయనుకుంటున్నాము. దాదాపు 1200 మంది జాబ్స్కి అపాయింట్మెంట్ ఆ రోజు సాయంత్రం ఇచ్చి ప్రజాప్రతినిధుల ద్వారా ఆ కార్యక్రమానికి ముగింపు పలుకుతాము. అదేవిధంగా ఇంటర్వ్యూలలో ఎవరైనా సరే కొత్తగా ఫ్రెషర్స్ కానీ, ఇంటర్వ్యూలు లేక ఇబ్బంది పడే వాళ్లకు, స్కిల్స్ తక్కువ ఉన్న వాళ్లకు మళ్ళీ ఒక 2 నెలల తర్వాత వాళ్ళకి అది ట్రైనింగ్ ఇచ్చి మరీ తిరిగి జాబ్ మేళాలో వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తోడ్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంతేకాకుండా ఎక్కడైనా సరే బ్రాహ్మణ విద్యార్థులతో పాటే బ్రాహ్మణ నిరుద్యోగులతో పాటు మిగిలిన కులాల నిరుద్యోగులను కూడా సమాఖ్య తన వంతు బాధ్యతగా తీసుకొని వాళ్ళకు కూడా ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పించబడుతుంది. దీనికి మిగిలిన ఆంధ్రప్రదేశ్లో మిగిలిన సామాజిక వర్గాలంతా తమ తోడ్పాటును సామాజిక ఈ జాబ్ మేళాలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో, మేము ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా కూడా మేము దీన్ని ప్రమోట్ చేస్తాం కాబట్టి చాలామంది అన్ఎంప్లాయిడ్ బ్రాహ్మిన్స్ అంతా రిజిస్టర్ చేసుకుంటారు. దీంట్లో ఎక్స్పీరియన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఫ్రెషర్స్ ఎవరైతే ఫస్ట్ టైం జాబ్ ఇంటర్వ్యూకి వస్తారో వాళ్ళకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఆ ఇంపార్టెన్స్ అయిన కారణం ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ ఉపాధి కలగడానికి ఒక ఛాన్స్ డోర్ స్టెప్ లాగా ఉంటుంది. రెండోది, ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి మేము జూమ్ ద్వారా వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి జూమ్ ద్వారా వాళ్ళకి ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో దాని ట్రైనింగ్ ఇస్తాం, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇస్తాం అన్నమాట. అంటే జనరల్గా ఫ్రెషర్స్కి వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళక భయపడతారు. ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో, బయోడేటా ఎలా రెడీ చేయాలి, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఈ జాబ్ మేళాకి వాళ్ళు వచ్చే ముందు వాళ్ళకి ప్రిపేర్ అయ్యేటట్టు ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏవైతే వాళ్ళకు ఉన్నాయో, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటో డౌట్స్ ఏమి ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యేటట్టు సో మనకి కాన్ఫిడెంట్గా మేము జాబ్ మేళాకి పంపిస్తాం. సో ఇది మేము ఒక జాబ్ మేళా కండక్ట్ చేయడం ఒకటే కాదు, ఒక అన్ఎంప్లాయిడ్ యూత్కి జాబ్